మంచిది ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ఆత్మీయ జీవితంలో ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం. ఈరోజు పిల్లరా, మనకి క్రైస్తవులుగా క్రీస్తులో ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప ఛాలెంజ్ ఏంటంటే, టార్గెట్ ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకునేవారు, మంచి పోరాటం చేసేవారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ ఇచ్చినటువంటి గొప్ప ఛాలెంజ్ ఏంటంటే, ప్రతి మనిషి మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ మంచి పోరాటం అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, క్రీస్తులోకి వచ్చిన తర్వాతే ఈ మంచి పోరాటం పోరాడాలి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాతే విశ్వాసాన్ని కాపాడుకోవాలని దేవుడు వ్రాయించినటువంటి మాటలను చూద్దాం. తిమోతికి రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా, ఇక్కడ పౌలు గారు 7వ వచనంలో చూస్తే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మంచి పోరాటం పోరాడుతుంది అన్నాడు, నా పరుగు కడముట్టించుదని, విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. కాబట్టి భూమి మీదకి వచ్చినటువంటి ఎందరో భక్తులు మంచి పోరాటం చేశారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. కాబట్టి క్రైస్తవులుగా ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో మంచి పోరాటం అంటే అది దేవునికి ఇష్టమైనటువంటి జీవన విధానం, జీవితమే మంచి పోరాటం. కాబట్టి ఆ మంచి పోరాటం నేను పోరాడాను అంటున్నాడు పౌలు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు మన స్థితులు, మన పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవండి. బాగా గుర్తుంచుకోవాలి. మన స్థితి పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండవండి. ఎందుకంటే భక్తుల జీవితాలను చూస్తున్నాం, స్థితి పరిస్థితి ఒకేలా లేవు భక్తుల యొక్క జీవితాల్లో. కాబట్టి మనం స్థితి పరిస్థితులు మారినప్పుడు మనము జాగ్రత్తగా ఆలోచించాలి, తట్టుకోవాలి. ఎందుకంటే కాలంలో ఏ విధంగా అయితే చలికాలం, ఎండాకాలం, తర్వాత చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, అలాగే జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. ముఖ్యంగా విశ్వాసులైనటువంటి మనము వచ్చినటువంటి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటటువంటి గొప్ప మంచి పోరాటం చేసేటటువంటి వాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే భక్తులు, బైబిల్ గ్రంథంలో భక్తులను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి పిల్లరా, వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినా కూడా, ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు,
కానీ మంచి పోరాటం పోరాడాలి అని పోరాడినటువంటి వాళ్ళు ఒక అబ్రహాము చూస్తే పిలిచిన దగ్గర నుంచి ఆయన సుమారుగా వృద్ధాప్యం వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అద్భుతమైనటువంటి విషయం అండి. ఎందుకంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే మనము 8వ వచనం చూస్తే 11:8 చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునికి లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశముకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలన అది ఎరుగక బయలువెళ్ళను. చూస్తే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనం ఎంతో బయోడాటా తీసుకుంటాం. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే మనం అసలు వెళ్ళమంటే వెళ్ళాం. మనం ఆ కాలంలో చూడండి అసలు అద్భుతం. విశ్వాసమును బట్టి అతనితో మనం చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునికి లోబడి తన హాస్యంగా పొందనై ఉన్న ప్రదేశానికి బయలువెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలన అది ఎరువుగా బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానం సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనే వారి గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో ప్రవాసులైరి. ఇక్కడ మనం ఇవన్నీ ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే ప్రియులారా, అతనికి ఉన్నటువంటి ఓపిక చూడండి. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి మనకి ఆవేశం వస్తే తట్టుకోలేము, ఆనందం వస్తే తట్టుకుంటాం, కానీ ఆవేశం వస్తే తట్టుకోలేము. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఆవేశం ఎప్పుడు వచ్చిందంటే మనకు నచ్చని విషయాలు చెప్పినప్పుడు ఆవేశం వస్తుంది, మనకి ఇష్టం లేని విషయాలు చెప్తే ఆవేశం వచ్చింది. అలాగే ప్రియులారా మనం ఆలోచన చేస్తే వాగ్దానం చేసినటువంటి దేవుడు ఫ్యామిలీ విషయాలు కూడా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ 11వ వచనం, విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని కనుక తాను వయసు గతించిందైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే వయసు గతించిన విశ్వాసాన్ని ఏమాత్రం వదిలిపెట్టలేదు. కాబట్టి అది గర్భఫల విషయం కానివ్వండి, అయితే మన స్థితి ఒక పేద స్థితి కావచ్చు, కానీ పేద స్థితి అవ్వచ్చండి, పేద స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ అది ఏ స్థితి అయినా అంటే పరిస్థితులు మారిపోతాయి. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకి ఆదికాండంలో చూస్తే ప్రియులారా, మనం ఆదికాండంలో చూస్తే చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే 26వ అధ్యాయం మొదటి వచనం చూస్తే 26వ అధ్యాయం అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చిన. అప్పుడు ఇస్సాకు గేరాల్లో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులను వెళ్ళక నేను నీతో చెప్పిన దేశం ముందు నివసించుము, ఈ దేశం ముందు పరవాసి ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించను. ఎలా అనగా నీకును నీ సంతానానికి ఈ దేశంలో ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం చేసి ఈ దేశంలోని నీ సంతానంలోకి ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలో సమస్త జనములు ఆశ్రయింపబడదురు. ఏలనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని ఆ ఆజ్ఞల కట్టలను నా నియమమును గైకొనని చెప్పాను. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది, ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది. అంటే కరువులో కూడా వాళ్ళు కదలని స్థితిలో ఉన్నారు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు కరువులో కూడా. అబ్రహాం జీవితంలో కరువులో విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే వృద్ధాప్యం ముందు వచ్చేంత వరకు కూడా తనకు అందవలసినటువంటి గర్భఫల విషయంలో ఏమండి ఆతిథ్యం, ఇంతకాలం అయిపోయింది కదా, వాగ్దానం చేసి ఇంతకాలం అయిపోయింది, వయసు గతించింది,
మరి ఎందుకు వీళ్ళకి ఆతిథ్యం చేయాలి, ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలి, నాకేం చేసింది, ఏం మేలు చేశాడని ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళకి నెగిటివ్ థింకింగ్స్ రాలేదండి, అంటే నెగిటివ్ ఆలోచనలు రాలేదండి వాళ్ళకి. వాళ్ళు పాజిటివ్ గానే వాళ్ళని చేర్చుకున్నారు, చక్కగా పాజిటివ్ గానే వాళ్ళకి పరిచయం చేశారు. అంటే మనకైతే ప్రియులారా వాగ్దానం ఒక మాట ఇచ్చిన తర్వాత ఇస్తాను అన్న తర్వాత ఏమండి ఇవ్వటం చాలా లేట్ అయిపోయింది అనుకోండి, నిజంగా ప్రియులారా మనకు వెంటనే ఇక ఎన్నో ఊహించుకుంటుంటాం. ఇస్తానన్నది ఇవ్వలేదు అని చెప్పేసి ఎన్నో నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనకి టార్గెట్ ఏంటంటే మంచి పోరాటం చేయాలి. అది ఆ మంచి పోరాటం ఎలా చేయాలంటే మన యొక్క స్థితి, గతి, పరిస్థితి అంతా కూడా మరి ఆ మారినప్పుడు మనం స్టాండర్డ్ అవ్వడం అనేది, ఇక్కడ పిలిచినటువంటి దేవుని మీద మనసు పెట్టాడు అబ్రహాం. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అని ఎలాంటి మనసు పెట్టుకున్నారంటే వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చూడండి, ఆ ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో చూస్తే మనము 11వ అధ్యాయము చూస్తే ప్రియులారా 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనడు అసాధ్యము, దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను ఎదుగు వారికి ఫలం దయచేయవాడని నమ్మవల్ని కదా. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడును సిద్ధం చేసినాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక నోవాహు కానివ్వండి, ఒక అబ్రహాం కానివ్వండి, వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అని ఒక మనసులో మాత్రం వాళ్ళు దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే వాళ్ళలో లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా నెగిటివ్ గా, అంటే వాళ్ళు విశ్వాసాన్ని వదిలిపెట్టడానికి, విశ్వాసం నుంచి తొలగిపోవడానికి ఇష్టపడలేదు. ఒక అబ్రహాం కానివ్వండి. ఏమండి మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఆలోచన చేస్తే మనం కూడా ఒకవేళ పేద స్థితిలో ఉండొచ్చు, ఒకవేళ ఏమంటే అన్ని రకరకాల ఫ్యామిలీ బర్డెన్స్ చాలా ఉంటాయండి ఈ లోకంలో. ఫ్యామిలీకి అంటే మనకు అవసరమైనటువంటి పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, వివాహాల విషయంలో కానివ్వండి, నిజంగా వస్తు విషయంలో కానివ్వండి, వాహన విషయంలో కానివ్వండి, అనేక రకమైనటువంటి కొదువులు ఉన్నాయండి మనకి. ఈ కొదువులు చాలా ఉంటాయండి, కొరతలు చాలా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనం ఏ స్థితి పరిస్థితుల్లో ఉన్నా కూడా మంచి పోరాటం చేయాలి. ఇక్కడ అబ్రహాం జీవితంలో ఏమండి అసలు అన్నదమ్ముల్ని వదిలిపెట్టాడు. ఏమండి చూడండి అసలు వాళ్ళ ప్రేమ. అబ్రహాం ఏమండి చూడండి, ఒక మంచి మాట చూస్తే ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే ఏమండి ఒక వాగ్దానం చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమంటాడంటే 12:4లో అబ్రహాము చూడండి, మనం ఇక్కడ చూస్తే నీ తండ్రి ఇంటి నుండి చూడండి అబ్రహాము 12వ మొదలు యెహోవా అన్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించు, నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదంగా నందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమండి సొంత వాళ్ళను ఏమండి ఉన్న ఊరుని ఏమండి ఇంటి నుంచి ఏమండి ఆ బంధువుల నుంచి ఏమండి ఒక ప్రత్యేకంగా బయటకు వెళ్ళటం అనేది అది మనం ఒకసారి ఊహించుకుంటే అర్థం అవుతుందండి. మనం అసలు ఆలోచన చేయాలి పిల్లలు. ఎంత గొప్ప నిర్ణయం చూసారా. పిలిచినటువంటి పిలుపునకు, నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితుల్లోనండి. చూడండి, నిరీక్షణకు ఆధారం. నిజంగా అబ్రహాం గురించి ఎందుకండి అంతగా పొగుడుతున్నాడంటే విశ్వాసులు తండ్రి అయ్యాడండి ఆయన. చూడండి రోమపత్రికలో చక్కగా రాయబడిన మాట చూస్తే మనము రోమపత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది పిల్లరా. రోమపత్రిక తీయండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయంలో చూస్తే
చూడండి ఇక్కడ కూడా అట్లా హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు అబ్రహాం గురించి, హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా రాస్తున్నాడు అనమాట. 4వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా, ఇక్కడ మనం 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మన అందరికి తండ్రి ఉన్నాడు. ఇందుని గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతానని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిజంగా ప్రియులారా, మనం చేయబోయే వ్యాపారం గురించి నిజంగా సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని పెద్ద చింతతో వ్యాపారం మొదలు పెడతామండి. నిజంగా ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే తండ్రి ఇంటి నుంచి, బంధువుల నుంచి, దేశం నుంచి ఏమండి నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో ఏమండి బయలుదేరటం అనేది మామూలు విషయం కాదండి. ఏమండి విశ్వాసం మంచి పోరాటం అంటే చూసారా, లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం, జీవన విధానం కనబడుతుందండి. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, ఏమంటే చూడండి, విశ్వాసమందు బలహీనుడు కాక, మనకి నష్టం వస్తే బలహీనమైపోతాం, ఏమండి లాభం వస్తే స్తుతి కోటాలు పెడతాం. ఏమండి నిజంగా పిల్లలు మనం ఆలోచన చేస్తే మనం ఎప్పుడు ఎక్కువగా ఆనందపడేది ఎప్పుడు చెప్పండి? మనం అందరం నిజంగా పిల్లరా అన్ని లాభాలు అన్ని ఉన్నప్పుడు, అన్ని రకాలుగా బాగున్నప్పుడే ఆనందం సంతోషం వెలసిల్లిపోతుంది మన ముఖాల్లో. నిజంగా పిల్లరా ఎవరైనా మనం పొగిడితే మన ముఖాలు బ్రహ్మాండం కలకల్లాడుతుంటాయి. ఇందాక ఒక బ్రదర్ నన్ను అంటే వాక్య ప్రకారంగా మాట్లాడుతున్న సందర్భంలో ఒక బ్రదర్ నన్ను నిజంగా కొన్ని రకాలుగా నన్ను మాట్లాడింది. ఎంతో ఆయన బిహేవ్ చాలా ఘోరంగా ఉంది నా పట్ల. నిజంగా గాడ్ బ్లెస్ యూ అన్న నేను నవ్వుతున్నాను. నేను అంటే ఆ ఓర్పు, ఆ సహనం అనేది మన ఆత్మీయ జీవితంలో నిజంగా పాజిటివ్ గా తీసుకుని, అంటే తెలియక, అంటే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అంటే నిజంగా మాటకు ప్రతి మాట, దోషణకు ప్రతి దోషణ, ఏమండి అది మనకి తగదనమాట. మంచి పోరాటం చేయడానికి వచ్చాం కాబట్టి అందుకనే మీ నోట దోషణ మాటలైనను, బూతులైనను, సరసొక్కులైనను, ఏమండి పర్లు దొరికిపోయేటట్టు వారిగా ఉండకూడదని చక్కగా లేఖనాలు చాలా సెలవిస్తున్నాయి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా మంచి పోరాటం చేసినట్లుగా చూస్తున్నాం అనమాట. మరియు అతడు విశ్వాసం మందు బలహీనుడు కాక ప్రమారమి 100 వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరం మృతుతుల్యమైనట్టు, శారాగర్భమును మృతుతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అందుచేత అది అతని నీతిగా ఎంచబడిను. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మన యొక్క ఆత్మీయ జీవితంలో పగలు చీకటి ఏ విధంగా అయితే మనం అనుభవిస్తున్నామో ఈ ప్రకృతిలో, జీవితంలో అనేకమైనటువంటి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎదురవుతున్నప్పుడు మనము ఎలా ఉండాలంటే, మనం మంచి పోరాటం చేసేటటువంటి యోధురాలుగా తయారవ్వాలి. మంచి పోరాటం చేయాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలాంటి సమయాల్లోనే చూడండి, అన్ని పోయిన తర్వాత యోబు గారి వారు ఏముందంటే దేవుని దూషించి మరణం నిజంగా చూసారా, అన్ని బాగున్నప్పుడు ఆ నోట ఆ మాట రాలా. బాగలేనప్పుడు అంటే మంచి పోరాటము చేయవలసినటువంటి సమయం వచ్చింది. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. అలాంటి సమయంలో దేవునికి ప్రార్థించవలసినటువంటి ఆమె ఏ విధంగా మాట్లాడిందో చూడండి. నెగిటివ్ థాట్ వచ్చేసింది వెంటనే నోట్లోంచి ఆమెకి. అందుకనే మూర్ఖురాలుగా మాట్లాడుతున్నట్లు. నిజంగా మన ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని, మంచి పోరాటం ఒక అబ్రహాం చేస్తున్నాడు. ఏమండి చాలా లేట్ అయిపోయింది గర్భఫల విషయంలో.
అదేవిధంగా ఇచ్చిన తర్వాత కూడా ప్రియులరా ఇచ్చిన కుమారుణ్ణి కూడా చూడండి మరలా నాకు కావాలి అన్నాడండి. ఇది న్యాయం అండి? ఆలోచన చేయండి. ఎస్, అబ్రహాము దేవుని మనసును ఏమండి దోచేశాడు. అబ్రహాం దేవుని మనసును దోసేశాడండి. దోసేయడం అంటే ఏదో మీరు అపార్థం చేసుకోమాకండి. దేవుని మనసుని పట్టుకున్నాడు అనమాట. ఆయన మనసుని గట్టిగా పట్టుకున్నాడు. శారమ్మ గారు గట్టిగా పట్టుకుంది, అబ్రహాం గారు గట్టిగా పట్టుకున్నారు. ఆయన మనసుని స్వతంత్రించుకున్నారు. ఆయన మనసుని నిజంగా అండి వాట్ వండర్ఫుల్ అండి. అసలు ఆయన మనసుని దోసేయించారు. నిజంగా ఆయన మనసును వాళ్ళ హృదయాలు దాచుకున్నారండి. ఆయన మనసును తీసేసుకున్నారు. అందుకనే వాళ్ళు అబ్రహాం దినాల్లో కరువు వచ్చింది ఏమండి, గర్భఫల విషయంలో లేట్ అయిపోయింది ఏమండి, ఇక్కడ ఇచ్చిన కుమారుని ఇమ్మంటున్నాడు ఏమండి, అనేక రకమైనటువంటి సమస్యల వలయంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా విశ్వాసాన్ని మంచి పోరాటం చేశాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వాడిగా మొదటి లిస్టులో ఉన్నాడండి. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో కానివ్వండి ఏమండి, చదువుల విషయంలో, పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అందుకని ప్రియులారా, అపోస్తులైన పౌలు ఒక చోట అంటాడు 13వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూస్తే అనేక శ్రమలు అనుభవించి చూడండి. 14వ అధ్యాయం 22వ వచనం చూస్తే శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అంటే నిలకడగా ఉండవలని అంటున్నాడంటే మరి విశ్వాసం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. అందుకనే శిష్యుల మనసులను దృఢపరుస్తుండు, ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించింది. ప్రేమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ఒకసారి ఆలోచన ఏమండి, మంచి పోరాడినటువంటి ఒక అబ్రహాం చూస్తున్నామండి ఏమండి, విశ్వాసాన్ని కాపాడుకున్న విధానం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ భూమి మీద క్రీస్తులోనికి రక్షణ పొందామంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాము అంటే మన ఆత్మీయ జీవితంలో మనకి ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకనే 2 దినాలు సెమినార్ పెట్టినటువంటి మనం కనిమలవరం బంజీల్లో 2 దినాలు మనం సెమినార్ పెట్టామండి. ఆ సెమినార్కి 2 దినాలకి ఒక యవనస్తుడు వచ్చాడండి. బానే ఉంది. నిజంగా అతడు ఈ మధ్యకాలంలో ఏమండి తన భార్య రావటం లేదని చెప్పేసి, తన భార్య దూరం అయిపోయిందని చెప్పేసి ఆ కుమారుడు ఏమంటున్నాడంటే, ఎస్ నేను బ్రతకను అంటున్నాడండి. నిజంగా నేను ఒక మాట అన్నాను, దేవుడు పుట్టించినటువంటిది నువ్వు చావటానికి ఇక్కడ భూమి మీద నిన్ను పుట్టించలేదు, మంచి పోరాటం చేయడానికి పుట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పుట్టించాడు దేవుడు అని చెప్పడం జరిగింది. నిజంగా ప్రియులారా, మనం ఆలోచన చేస్తే చనిపోతే ఆ నెల రోజులే నిన్ను గుర్తుంచుకుంటారు, కానీ మంచి పోరాటం చేయడానికి దేవుడిని పుట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకో అని చెప్పడం జరిగింది. ప్రియులారా, అనుకోకుండా నాకు కలిశాడు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం కలిగినటువంటి మనం కూడా మంచి విషయాలు చెప్పాలండి. మంచి విషయాలు మనం నోరు తెరవాలి. మన నోరు రక్షణ పొందామంటే విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క బుద్ధిని చూపించాలి, మన విశ్వాసాన్ని చూపించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియులారా, మీకు పోయినసారి కూడా చాలాసార్లు చెప్పానండి. ఏమని చెప్పానంటే చూడండి, రాజుల గ్రంథంలో చూస్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మాట మళ్ళోసారి చెప్తున్నానండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 5వ అధ్యాయం 2వ వచనంలో సిరియానులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయిండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగుని తెగ అది నయమాను వారికి పరిచారం చేసిండు. అది సుమ్రులనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను.
ఆమె చెరలో ఉన్నదని చెప్పి తన స్థితి బాగలేదని చెప్పేసి తన విశ్వాసాన్ని ఇంకెందుకు దేవుడే ఉంటే నన్ను కాపాడేవాడు, ఆ దేవుడు ఉన్నాడా, అసలు ఏమాత్రం నెగిటివ్ థాట్ లేదండి ఆమెలో. ఏమాత్రం నెగిటివ్ గా ఆలోచన చేయకుండా నిజంగా ఆమె విశ్వాస బుద్ధిని నిజంగా పిల్లరా వారి ఎదుట కనపరిచింది. మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా మన విశ్వాస బుద్ధి కనపడాలండి. విశ్వాస బుద్ధి కనపడాలి. నిజంగా పిల్లరా ఈ మధ్య కాలంలో ఒక అతను నిజంగా ఏంటయ్యా అంటే ఒక సందర్భంలో నిజంగా ఏదో అంటుంటారు, నిజంగా మన బుద్ధిని మనం చూపించాలి. ఇక్కడ చూస్తే ఆమె బుద్ధిని చూపిస్తుంది. అంటే ఆమె బుద్ధి ఏమిటంటే ఒక ప్రవక్త ఉన్నాడు ఇశ్రాయేల్ దేశంలో, నిజంగా ఒక ప్రవక్త ఉన్నాడు, నా ఏలిన వాడి దగ్గరికి వెళ్ళాలి అని చక్క యజమానులతో చెప్పినప్పుడు నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా ఆ చిన్నది చెప్పినటువంటి చూడండి అతని రోగాన్ని గుర్తించండి. అతనికున్న రోగం ఏంటో చూసిందండి. ఆ రోగానికి ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే ప్రవక్త దగ్గరికి వెళ్లాల్సిందే, దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పేసి నిజంగా అతనికున్న భౌతిక సంబంధమైన రోగాన్ని పోగొట్టింది. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి అతనికున్నటువంటి కోపం అనే రోగాన్ని పోగొట్టింది. ఏమండి చూడండి ఎంత కోపపడ్డాడో తెలుసు కదా మీకు, అదంతా కూడా తెలిసినటువంటి విషయమేనండి. ఏంటి మా దగ్గర నదులు లేవా, ఏని మాట వినాలా, ఇక్కడే మునగాల, మేము ఎక్కడికైతే ఎక్కడ పడితే అక్కడ మా నదులు గొప్ప నదులు కావా, రకరకాల నెగిటివ్ థింకింగ్స్ అండి. ఈ రోజు మానవ జీవితంలో మనుషులుగా మనకి ఎక్కువ పాజిటివ్ థింకింగ్ కంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా మరి ఆలోచన చేసేటటువంటి తత్వంలో మన బాడీ ఉంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చెరలో ఉన్నప్పటికీ కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుని మంచి పోరాటం చేసినటువంటి నిజంగా ఆమె ద్వారా ఒక వండర్ జరిగింది. గురుగారు ఆలోచన చేస్తే ఆమె నోరు తెరవకపోతే, ఆమెకన్నా నా స్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, ఒక అతను ఒక సహోదరి అంటుంది ప్రార్థనకి వెళ్ళేటటువంటి నా జీవితంలోని కార్యం జరగలేదు, నేనేం చెప్పుకునేనంటానండి. చూడండి ఎంత అవిశ్వాసమో చూడండి. ఏమండి 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అబ్రహాం గారు ఆ మాట అనలేదు. ఏమండి అవిశ్వాసం వాళ్ళు ఏం కనిపించలేదు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు, మంచి పోరాటం చేసుకుని మన్న కూడా మంచి పోరాటం చేయండి అని వాళ్ళు మాదిరిగా ఉన్నారు. ఇక్కడ చిన్నది కూడా ఎంత ఏమండి ఆమె ఒక్క మాట చెప్పినందుకు నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడో చూడండి. ఏమండి 16వ వచనం చూస్తే ఇక్కడ మనం నయమాను చెప్తున్నటువంటి సందర్భాలు చూస్తే అంటున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ 15వ వచనం, అప్పుడు అతను తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలీలోనున్న దేవుడు తప్ప లోకమంతుడెందు మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇంత గొప్ప సాక్ష్యం చెప్పే స్థాయికి ఆ చిన్నదాని మాట చూడండి ఎంత గొప్పగా పనిచేసిందో. ఈ రోజు మన ఆత్మీయ జీవితంలో ఆఫీస్కి వెళ్ళినా కానివ్వండి, లేకపోతే వ్యాపారంలోకి వెళ్ళినా కానివ్వండి, లేదా ఉద్యోగంలోకి వెళ్ళినా కానివ్వండి, అసలు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన విశ్వాస బుద్ధి కనిపించాలండి. మన విశ్వాస బుద్ధి అనేది మన విశ్వాసం అనే బుద్ధిని చూపించకపోతే ఎదుటి వాళ్ళు నాశనమైపోతారు. నాశనమైపోవటం అంటే మీన్స్ అర్థం ఏంటంటే ఆ చిన్నది నోరు తెరవకపోతే అతని కుస్తీ అలానే ఉండేది, అతనికి ఉన్నటువంటి కోపం అనే రోగం అలానే ఉండేది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మంచి పోరాటం అంటే ఏంటంటే దేవుడు మనకు నోరిచ్చాడు. దేవుడు నోరిచ్చాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి జీవవాక్యాన్ని చేదబట్టుకొని లోకమందు జ్యోతులుగా మన కనపడమన్నాడు. అదే మంచి పోరాటం అండి. ఎందుకంటే పాపులను వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి ఏ విధంగా వచ్చాడో, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడో, ఇదిగో మనల్ని కూడా మనకి అప్పగించిన పని ఏంటంటే మంచి పోరాటం ఏంటంటే ఈ రోజు లోకంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే యెషయా గ్రంథం చూస్తే ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. మనం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన వలన ఒక మేలు జరగాలి తప్ప మన వల్ల కీడు జరగకూడదు. ఎందుకంటే మనం మంచి పోరాటం పోరాడాలి. మనం ఏ కుటుంబానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ కుటుంబంలో గొప్ప వెలుగు ఉదయించాలి. అందుకని ఇక్కడ 60వ అధ్యాయంలో చూస్తే నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లము, యెహోవా నీ మీద ఉదయించును, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటికి చీకటి జనములను కమ్ముచున్నది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా ఏమండి
ఈ రోజు ప్రపంచం అంతా కూడా ప్రపంచాన్ని చీకటి గమ్మిందంటే మనుషులను చీకటి పరిపాలన చేస్తుంది. చీకటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ చీకటి రాజ్యంలో ఏమండి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒకసారి ఇప్పుడు చీకటి రాజ్యంలో మన దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును పిలిచినటువంటి దేవుడే తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా పిలిచాడు. ప్రేమైన వాళ్ళ పిలిచినటువంటి దేవుడు చూడండి ఎంత బాగుందో. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆలోచన చేస్తే తన ఆశ్చర్యకరమైనటువంటి ఏమండి చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించుటకు ఏర్పరచబడినటువంటి ఏమండి వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైనటువంటి ప్రజలోని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ప్రేమైన వాళ్ళ ఆ మాట మీ అందరికీ తెలుసు అనమాట. ఎక్కడ మాట ఎవరైనా చెప్పగలరా? కాబట్టి మనం ఆలోచన చేస్తే ఎక్కడంటే ఆ మాట మనకి రైట్, వెరీ గుడ్ అమ్మ. పేతురు రాసినటువంటి పత్రికలో చూస్తే మనం ఒకసారి చూద్దాము. మొదటి పేతురు చూస్తే ప్రియులారా 9వ వచనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి, అంటే ఇప్పుడు కటిక చీకటి జనములు అంటే ప్రపంచాన్ని చీకటి కమ్మిందండి. నిజంగా జనములను చీకటి కమ్ముచున్నది. చూడండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే మనం అందరం కూడా ఏమండి ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రవీణ వాళ్ళరా మంచి పోరాటము అంటే నిజంగా ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చీకటిలో ఉన్నటువంటి వారి కొరకు ఇదిగో దేవుని వాక్యాన్ని మన నోటితో ఒక మాట ప్రభు గురించి తెలియజేసినప్పుడు వాళ్ళ పరిస్థితులు ప్రేమైన వాళ్ళరా చూడండి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళని చీకటిలో నుండి తన కుమారుడిని క్రీస్తు యొక్క వెలుగులోనికి తీసుకొచ్చేటటువంటి వారిగా మనము మంచి పోరాటం చేయాలండి. వ్యాపారంలో సువార్త చేయొచ్చు, ఉద్యోగంలో సువార్త చేయొచ్చు, ఏమండి మన మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా అన్ని రకాలుగా మనం మంచి పోరాటం చేసేటటువంటి అవకాశం ధన్యత మనకి ఇచ్చాడు. మన విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి ప్రేమైన వాళ్ళరా. అందుకని ఒకసారి మనం ఆలోచన చేస్తే పేతురు రాసినటువంటి పత్రికలు కూడా చూస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో చూస్తే చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో చూస్తే ఏమండి 5వ వచనంలో చూస్తే, మరియు ఆయన పూర్వకాలమందున లోకం విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడును. నిజంగా మరియు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళరా ఇక్కడ కూడా ఏమండి నోవాహు కాలంలో కూడా ఆ కుటుంబంలో నిజంగా 7 నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కూడా నిజంగా వాడి కుటుంబం అంతా కూడా సువార్త కుటుంబం అన్నమాట. నిజంగా మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబాలు కూడా నిజంగా అందరూ నిజంగా మనం మంచి పోరాటం మంచి పోరాటం చేయాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకని ఇక్కడ నోవాహు గురించి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా పిల్లలు మనం ఆలోచన చేస్తే 7వ దుర్మార్గుల కామకారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడికి లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చును. అంటే ఈరోజు మనం కూడా పిల్లరా అలాంటి భయంకరమైనటువంటి లోకంలో మనుషుల మధ్యలో ఉన్నటువంటి మనము మన నోరు తెరవాలి. మనము చీకటిలో ఉన్నటువంటి వారిని కొందరినైనా మనం కాపాడేవారిగా ఉండాలి. అదే మంచి పోరాటం. కాబట్టి పిల్లరా మనం ఆలోచన చేస్తే విశ్వాసాన్ని కూడా అలాంటి జనముల మధ్యలో కాపురం ఉండి కూడా తన విశ్వాసాన్ని లోతు నిజంగా ఎంతగా కాపాడుకున్నాడు చూడండి. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని కృపను బట్టి దేవుని సంకల్పాన్ని బట్టి మంచి పోరాటం పోరాడేటటువంటి వాడిగా మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనకి ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనము ఆ స్థితిలో నుండే దేవుని మహిమపరిచేటటువంటి వారిగా ఉండాలి తప్ప
మన స్థితి బాగలేదు, మన పరిస్థితి బాగలేదు అని చెప్పేసి మన స్థితి మన పరిస్థితుల గురించి ఆలోచించడం కాదు, కానీ ఆ స్థితిని బట్టి దేవుని మహింపరచడం, ఆ పరిస్థితిని బట్టి దేవుని మహింపరచడం నేర్చుకోవాలి. యోబు గారి పరిస్థితి ఒకప్పుడు బాగా ఉంది, కానీ పరిస్థితి అంతా కూడా జీరో అయిపోయింది. అయినప్పటికీ కూడా హీరోలాగా దేవుని నామానికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక అంటున్నాడండి. ఎస్, దరిద్రుడైనప్పటికీ కూడా, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నప్పటికీ కూడా, ఎవరు కూడా చూసే పరిస్థితులు లేనప్పుడు, ఏమండి రొట్టె ముక్కలు పారవేయబడినటువంటి బయట పారవేయబడినటువంటి రొట్టె ముక్కలు వేరుకొని తింటూ దేవుని కొరకు మంచి పోరాటం చేశాడండి. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఏమండి ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఎవరు చూడనటువంటి పరిస్థితుల్లో తన యొక్క గతి స్థితి పరిస్థితి ఎవరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రేమ దేవుని వాళ్ళరా, విశ్వాసం అనేది తన జీవితంలో ఆ పేద ఆ లేమిలో అయినప్పటికీ కూడా, జబ్బులో ఉన్నప్పటికీ కూడా, తన పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఏమండి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి ఇష్టపడుతున్నాడండి. ఎంత గొప్ప వ్యక్తి అండి. అదేవిధంగా విజయవాడలో మా ఆత్మీయులు నిజంగా ఒక వ్యక్తి ఉన్నాడండి. నిజంగా చెప్పాలంటే మా మధ్యలో నివసించాడు. నిజంగా విశ్వాసం ద్వారా సత్య మార్గంలోకి వచ్చి నిజంగా ఒకప్పుడు ఆర్టీసీగా డ్రైవర్ గా ఉంటూ ఈరోజు ఇద్దరు కుమారులను కోల్పోయి నిజంగా ఈరోజు ఒకప్పుడు భోగభాగ్యాలతో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు విజయవాడలో కాలువకట్ట పక్కన ఒక రేకు షెడ్ లో ఫ్యామిలీ ఉంటుందండి. నిజంగా వాళ్ళకి వెళ్ళినప్పుడు, నిజంగా కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ స్థితిలో ఉండే కూడా, ఆయన నడుములు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిజంగా నన్ను కుమారుడిగా స్వీకరించి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళినప్పుడు నేను ఎంతో కన్నీరుగా ఇచ్చానండి. నిజంగా పిల్లరా ఫోన్ పే అప్పుడప్పుడు నిజంగా పిలుస్తూ పుడికి కూడా 2-3 సార్లు ఫోన్ పే చేయరానంటే కూడా నిజంగా ఫోన్ పే చేయడం జరుగుతుంది. నిజంగా ఆ స్థితిలో నిజంగా మనం ఉంటే నిజంగా దేవుని మహింపరచగలుగుతామో లేదో నిజంగా మనం ఆ స్థితిలో అయితే నేనైతే ఊహించలేదు. కానీ ప్రేమైన వాళ్ళారా, మనం ఎందుకంటే ఆ స్థితిలో ఉండి కూడా ఆయన దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా 2 కుమారులు పోగొట్టాడని వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పరండి. ఆ కుటుంబానికి వెళ్తానండి. నిజంగా ప్రేమైన వాళ్ళారా, అంత గొప్ప విశ్వాసం మన కళ్ళ ముందే ఎంతో మంది ఇప్పుడు అప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మంచి పోరాటం పోరాడేటటువంటి సమయం ఎప్పుడు వచ్చింది అంటే కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, కరువు, ఖడ్గము, హింస, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీ అందరూ సీనియర్స్ కాబట్టి మీ ముందు చెప్పాల్సింది ఏంటంటే మీకు కొంచెం నేను తెలియజేస్తే మీకు అంత అర్థమైపోతుంది, మనందరికి అర్థమైపోతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రేమైన వాళ్ళరా, మనం అందరం కూడా మంచి పోరాటం పోరాడదాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, అందరం కూడా పరలోకంలో కలుసుకోవాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం.